సో స్టూడెంట్స్ రీజనింగ్ ఎబిలిటీలో సిలాజిజమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఈ వీడియోని చూడండి, నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ చేసేయండి. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్లో సిలాజిజమ్స్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఒకటి పెట్టాను. అంటే బేసిక్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పిక్చర్స్ ఎట్లా వేయాలని చెప్పి. ఇన్ కేస్ మీరు బిగినర్ అయినా ఈ వీడియో చూడొచ్చు, ఆ వీడియో చూడకపోయినా ఈ వీడియో చూడొచ్చు. ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళనే, ఆల్రెడీ దాని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళనే సరే వీడియో చూడొచ్చు. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓన్లీ ఏ ఫ్యూ కేసెస్ అండ్ ఓన్లీ కేసెస్ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈ వీడియోలో మనం మ్యాక్సిమం కవర్ చేస్తాం. ఓకేనా? ఇంకా అప్కమింగ్ చాలా సెషన్స్ తీసుకొద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ 1 సెకండ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో. సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో. ఇది యాపిల్, అందులో కొంచెం ఏమున్నాయండి? మ్యాంగో. ఓకేనా? తర్వాత నో అంటే నో అంటే ఏంటి? గొడవ. ఎవరెవరికి? మ్యాంగోకి పాపాయకి. సో మ్యాంగోకి పాపాయకి గొడవ. అంతే, ఇంకేం రాయదు. సార్ రకరకాల పాసిబిలిటీస్ వేస్తారు, మీరు అన్ని పాసిబిలిటీస్ వేయద్దు. నేను ఇప్పుడు ఏమైతే పిక్చర్ వేసానో అదే పిక్చర్స్ వీటికి. ఓకేనా? ఓన్లీ ఇఫ్ యూ పాపాయ ఆర్ కివి. సార్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? చాలా కేర్ఫుల్గా ఉండి దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఇఫ్ యూ ఏఆర్బి ఇలా ఇచ్చాడు అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఏలో ఉండే కొంచెం మాత్రమే, ఓన్లీ ఇఫ్ యూ ఏ ఆర్ బి. ఏలో ఉండే చూసారా, ఈ కొంచెం ఉంది కదా, ఆ కొంచెం మాత్రమే బీలో ఉండాలి. బట్ ఏలో ఉండే అదర్ హాఫ్ ఎప్పటికీ బీలోకి వెళ్ళకూడదనేగా. వాడు ఓన్లీ అని మెన్షన్ చేశాడంటే ఏంటి అర్థం? ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే ఉండాలి అందులో, మిగతాది వెళ్ళకూడదు పక్క. బట్ బి మొత్తం ఏ లోపల పెట్టేయచ్చు. సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి చూడండి. నేను ఆ స్టేట్మెంట్ ఇలా రాయొచ్చా? ఇదంతా ఏ, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఏ. సో దీన్నే ఆ కొంచెం పార్ట్ అనుకుంటాను, నేను దానికి బి అని పేరు పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని కూడా ఎలా చదవచ్చు? ఓన్లీ ఇఫ్ యూ ఏ ఆర్ బి చదువుకోవచ్చుగా. సో ఇది దీనికి సెకండ్ పాసిబిలిటీ. సో మనం ఏం చేయాలంటే ఈ ఒక్క కేసులో మాత్రమే ఈ 2 పాసిబిలిటీస్ని కలిపి ఒక పిక్చర్లో రిప్రజెంట్ చేస్తున్నాను ఇలా. అంటే బి మొత్తాన్ని ఏ లోపల పెట్టేయచ్చు, అది కూడా పాసిబుల్ కాబట్టి. మెయిన్ డయాగ్రామ్ ఇది పాసిబుల్ డయాగ్రామ్. అంతే, దాన్ని పక్కన పెట్టేసింది. ఇంకేం చేయొద్దు, ఇలా మాత్రమే రిప్రజెంట్ చేయండి, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, ఇంకేం చేయక్కర్లేదు, ఇదే దీని రిప్రజెంటేషన్. సార్ ఇప్పుడు దీన్ని మన క్వశ్చన్ ప్రకారం ఎట్లా రిప్రజెంట్ చేయాలి? చలో, ఓన్లీ ఇఫ్ యూ పాపాయ ఆర్ కివి అంటే పాపాయలో కొంచెం మాత్రమే కివీలో పెట్టాలి. ఈ కొంచెం మాత్రమే కివీలో ఉంటుంది, పాపాయ మొత్తం ఎప్పటికీ కూడా కివీలోకి వెళ్ళకూడదు. బట్ కివీ మొత్తం పాపాయలో పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ పాపాయ ఆర్ నాట్ కివీ. వాడు ఏమంటున్నాడు? పాపాయలో ఉండే కొంచెం పార్ట్ కివీతో గొడవ పడుతుంది అన్నాడు. నాట్ అంటే ఏంటంటే గొడవ. ఎవరెవరికి గొడవ? సమ్ పాపాయ. పాపాయలో ఉండే కొంచెం పార్ట్కి, కివీ మొత్తానికి. అంతే కదా. సార్ ఎలా సార్? ఇగోండి, పాపాయలో ఉండే కొంచెం పార్ట్ ఈ కొంచెం పార్టేగా. సార్ మరి ఇది కూడా కొంచెం పార్టేగా. ఆ కొంచెం పార్ట్ సంగతి పక్కన పెట్టండి. వాడు అంటున్నది ఏంటి? పాపాయలో ఉండే కొంచెం పార్ట్కి కివీ మొత్తానికి గొడవ జరుగుతుంది అంటున్నాడు. సో చూడండి, పాపాయలో ఉండే కొంచెం పార్ట్ ఈ కొంచెం పార్ట్ అనుకోవచ్చు కదా. ఈ కొంచెం పార్ట్కి చూడండి, ఇదంతా కివీ, ఈ కివీ మొత్తానికి గొడవ జరుగుతుంది కదా. నాట్ అంటే ఏంటి? గొడవ. సో గొడవ జరుగుతుంది, అంతే, ఖతం. సో వాడు చెప్తుంది ఏంటి? ట్రూ. ఆల్ మ్యాంగోస్ ఆర్ కివీ ఈజ్ ఏ పాసిబిలిటీ. మ్యాంగోస్ మొత్తాన్ని కివీలో పెట్టడం పాసిబిలిటీ అంటున్నాడు వాడు. సో చూడండి, అప్పుడు మనం ఏం చేయాలి? మ్యాంగోస్ అనే పర్సన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టకూడదో చూడండి. సార్ మ్యాంగోస్ని ఎక్కడ పెట్టకూడదు? ఎవరితో గొడవ పడితే వాళ్ళ దగ్గర తప్పితే ఇంకెక్కడన్నా పెట్టేయచ్చు. సో మ్యాంగోస్ని ఎక్కడ పెట్టకూడదు అంటే ఈ ఏరియాలో మాత్రమే పెట్టకూడదు. ఎందుకలా? ఎందుకంటే మ్యాంగోస్ అనే పర్సన్ ఈ పి అనే పర్సన్తో మాత్రమే గొడవ పడుతున్నాడు. సో నేను పిలోకి మాత్రమే పెట్టలేను మొత్తం మ్యాంగోస్ని తీసుకెళ్ళి. బట్ మ్యాంగోస్ మొత్తాన్ని కివీలో పెట్టొచ్చా? పెట్టొచ్చు. మ్యాంగోస్ మొత్తాన్ని తీసుకొచ్చి ఏలో పెట్టొచ్చా? పెట్టొచ్చు. అంతేగా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆల్ మ్యాంగోస్ ఆర్ కివీ ఈజ్ ఏ పాసిబిలిటీ. మ్యాంగోస్ మొత్తాన్ని తీసుకెళ్ళి కివీలో పెట్టడం పాసిబుల్ అంటున్నాడు. పెట్టేయచ్చు హ్యాపీగా. మ్యాంగోస్ మొత్తాన్ని తీసుకెళ్ళి పీలో పెట్టడం పాసిబుల్ అంటే అప్పుడు తప్పు అవుతుంది. ఎక్కడికి వెళ్ళకూడదు? పీలోకి వెళ్ళకూడదు. మిగతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మ్యాంగోస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయచ్చు హ్యాపీగా. ఓకే, నెక్స్ట్ సమ్ యాపిల్స్ ఆర్ నాట్ కివీ. సమ్ యాపిల్స్ ఆర్ నాట్ కివీ అంటే ఇక్కడ ఏమంటున్నాడు వాడు? గొడవ జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుందంటే గొడవ? సమ్ యాపిల్స్లో కొంచెం పార్ట్కి కివీకి గొడవ జరుగుతుంది అంటున్నాడు వాడు.
యాపిల్స్లో కొంచెం పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్లో ఆ కొంచెం పార్ట్ ఈ కొంచెం పార్టే అనుకోండి. అయితే చూడండి, మ్యాంగో అనే పర్సన్ పీతో గొడవ పడుతుంది కాబట్టి మ్యాంగోస్లో యాపిల్స్లో ఈ కొంచెం పార్ట్ ఏదైతే ఉందో అది పీతో గొడవ పడుతున్నట్టేగా. సో ఇప్పుడు దీని ప్రకారం సమ్ పార్ట్ ఆఫ్ యాపిల్స్ ఏదైతే ఉందో అది పీతో గొడవ పడుతుంది, కానీ కివీతో గొడవ ఎక్కడైనా ఉందా? లేదు కదా. సమ్ పార్ట్ ఆఫ్ యాపిల్స్కి కివీకి ఎక్కడైనా గొడవ ఉందా? లేదు. సో ఇది ఏమవుతుంది? రాంగ్. ఓకేనా, ఇది ట్రూ. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? ఆన్ కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 బోత్ ఫాలో. ఓకేనా, కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 బోత్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఆల్ బెలూన్ ఆర్ బాల్. సో చూడండి, ఆల్ బెలూన్ మొత్తం బాల్ లోపల ఉంది. ఓకే, ఇప్పుడు సమ్ బెలూన్స్ ఆర్ రిబ్బన్. సో బెలూన్ కొంచెం పెద్దగా వేద్దాం. సమ్ బెలూన్లో కొంచెం పార్ట్ ఏంటంట? రిబ్బన్స్. ఓకే, ఓన్లీ ఎ ఫ్యూ రిబ్బన్స్ ఆర్ స్టిక్. అంటే రిబ్బన్స్లో కొంచెం మాత్రమే స్టిక్, ఈ కొంచెం పార్ట్ మాత్రమే స్టిక్. రిబ్బన్స్లో మొత్తం, అంటే రిబ్బన్స్లో అదర్ హాఫ్ అనేది ఎప్పుడు కూడా మనకి స్టిక్ లోపలికి వెళ్ళకూడదు, బట్ స్టిక్ మొత్తాన్ని తీసుకెళ్ళి రిబ్బన్స్లో పెట్టేయచ్చు. ఇది పాసిబుల్. 1 సెకండ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటి? సమ్ బాల్ ఈజ్ స్టిక్. మీకు పిక్చర్లో కనిపిస్తుందా? చూడండి, సమ్ బాల్, ఈ స్టేట్మెంట్ని ఎలా చెక్ చేస్తారంటే ఏదో ఒకలా రిలేట్ అయి ఉండాలి. ఓకేనా, అవి ఇలా ఉండొచ్చు, ఒకదాని మీద ఒకటి ఉండొచ్చు, ఏదో ఒక రకంగా, లేదంటే ఒక దాంట్లో ఒకటి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ఏదో ఒకలాగా ఒకదానికొకటి కనెక్టెడ్ ఉండాలి. అలా కనెక్టెడ్ ఉంటేనే ట్రూ, లేదా లేదు. చూడండి, సమ్ బాల్ ఈజ్ స్టిక్ అంటే బాల్ అండ్ స్టిక్ అనేవి కలిసి ఉండాలి. ఏదో ఒకలా కలిసి ఉన్నాయా? బాల్ ఏమో ఇది, స్టిక్ ఏమో ఇది, ఆ రెండింటికి కనెక్షన్ లేదుగా, కాబట్టి ఇదేమవుతుంది? ఫాల్స్. నెక్స్ట్, సమ్ స్టిక్స్ ఆర్ నాట్ రిబ్బన్. వాడేమంటున్నాడు? నాట్ అంటే ఏంటి? గొడవ. ఎవరెవరు గొడవ? స్టిక్స్లో కొంచెం పార్ట్కి, రిబ్బన్ మొత్తానికి గొడవ అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఇంకొక కంక్లూజన్ తీసుకుందాం. సమ్ రిబ్బన్ ఆర్ నాట్ స్టిక్స్ అంటే ఏంటి? గొడవ. ఎవరెవరికి? సమ్ రిబ్బన్లో కొంచెం పార్ట్కి, స్టిక్స్కి ముందు ఫ్యూ సమ్ అట్లా ఏం లేదు కాబట్టి స్టిక్స్ మొత్తానికి. సో చూడండి, రిబ్బన్లో ఉండే ఈ కొంచెం పార్ట్కి, స్టిక్స్ మొత్తానికి ఇక్కడ గొడవ జరుగుతుంది. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కానీ వాడు మనకేమంటున్నాడు? సమ్ స్టిక్స్ అంటే స్టిక్స్లో కొంచెం పార్ట్కి, రిబ్బన్ మొత్తానికి గొడవ అంటున్నాడు. స్టిక్స్లో కొంచెం పార్ట్కి, రిబ్బన్ మొత్తానికి గొడవ అంటున్నాడు. అలా ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ ద్వారా మనమేమో కనుక్కోవచ్చు అంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిబ్బన్స్లో ఉండే ఈ కొంచెం పార్ట్ స్టిక్స్తో ఎప్పుడు గొడవ పడుతుంది, రిబ్బన్స్లో ఉండే ఈ కొంచెం పార్ట్ మాత్రం ఎస్లో ఉంటుంది అని. అంతే, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతే. వాడు మనకేమంటున్నాడు? సమ్ స్టిక్స్ ఆర్ నాట్ రిబ్బన్ అంటే స్టిక్స్లో ఉండే కొంచెం పార్ట్కి, రిబ్బన్ మొత్తానికి గొడవ అంటున్నాడు. లేదుగా. సో ఫాల్స్. ఆల్ బెలూన్ ఆర్ స్టిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బెలూన్ మొత్తాన్ని స్టిక్స్లో పెట్టడం పాసిబులా? చూడండి, బెలూన్ ఎవరితో గొడవ పడుతుందో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళదు. మనం ఏం చెక్ చేయాలి? బెలూన్ ఎక్కడ పెట్టకూడదో చూడాలంటే బెలూన్ ఎవరితో గొడవ పడుతుందో చూడాలి. బెలూన్కి ఇక్కడ ఎవరితోనో గొడవ లేదు కదా, ఇది బాల్ కదా. బెలూన్కి ఎవరితోనూ గొడవ లేదు. సో బెలూన్కి స్టిక్స్కి ఏమైనా గొడవ జరుగుతుందా? గొడవ జరగట్లేదు. సో బెలూన్ని తీసుకెళ్ళి స్టిక్స్లో పెట్టడం పాసిబులేనా? పాసిబులే. నెక్స్ట్, సమ్ టీవీ ఆర్ రేడియో. టీవీ, అందులో కొంచెం పార్ట్ ఏంటి? రేడియో. నెక్స్ట్, ఓన్లీ ఎ ఫ్యూ రేడియో ఆర్ స్పీకర్స్. రేడియోలో ఈ కొంచెం పార్ట్ మాత్రమే స్పీకర్స్. అంటే రేడియోస్లో మిగతా కొంచెం ఎప్పటికీ స్పీకర్స్లోకి రాకూడదు, బట్ స్పీకర్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి రేడియోలో పెట్టేయచ్చు. ఆల్ స్పీకర్ ఆర్ ప్రొజెక్టర్. ఇప్పుడు స్పీకర్స్ మొత్తం ఎందులో ఉంది? ప్రొజెక్టర్లో ఉంది. అలా పెట్టేసేయండి చాలు. సో చూడండి,
సమ్ స్పీకర్స్ ఆర్ టీవీ. మీకు పిక్చర్లో కనిపిస్తుందా? పిక్చర్లో కనిపిస్తుందా? సమ్ స్పీకర్స్ ఆర్ టీవీ అంటే ఎలా ఉండాలని చెప్పాను, ఏదో ఒకలా రిలేట్ అయ్యి ఉండాలి. ఏదో ఒక రిలేషన్, ఏ రిలేషన్ వాటికి లేదు. పిక్చర్లో చూస్తే నాకు ఏ రిలేషన్ కనిపించలేదు, సో రాంగ్. ఆల్ ప్రొజెక్టర్ ఈజ్ టీవీ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ఇది ఎలా చెక్ చేయాలంటే, ప్రొజెక్టర్ మొత్తం టీవీలో పెట్టడం పాసిబుల్ అంటున్నాడు. చూడండి, ప్రొజెక్టర్కి టీవీకి ఏమైనా గొడవ ఉందా? ఏ గొడవ లేదుగా. ప్రొజెక్టర్ లోపల ఎస్ ఉంది, ఎస్కి టీవీకి ఏమైనా గొడవ ఉందా? ఎస్కి టీవీకి కూడా గొడవ లేదు. సో ప్రొజెక్టర్ మొత్తాన్ని టీవీలోకి తీసుకెళ్ళి పెట్టే ప్రాసెస్లో ప్రొజెక్టర్కి కానీ లేదంటే ప్రొజెక్టర్ లోపల ఉండే ఎస్కి కానీ టీవీతో ఎటువంటి గొడవ లేదు. సో మనం తీసుకెళ్ళి పెట్టేయచ్చా అంటే ఎస్, పెట్టేయచ్చు. ఎటువంటి గొడవ లేదు కాబట్టి పెట్టేయచ్చు. ఓకేనా. లాస్ట్లో ఏమంటున్నాడు, నో అంటే గొడవ. ఎవరెవరికి? టీవీకి స్పీకర్కి గొడవ అంటున్నాడు. ఇక్కడ టీవీ ఉంది, ఇక్కడ స్పీకర్ ఉంది, ఆ రెండింటికి గొడవ అంటున్నాడు. పిక్చర్లో కనిపిస్తుందా మీకు? లేదు. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో సమ్ స్పీకర్స్ ఆర్ టీవీ అంటున్నాడు. అంటే స్పీకర్స్లో కొన్ని టీవీస్లో ఉన్నాయి అంటున్నాడు. అంటే అవి రెండు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి అంటున్నాడు. లాస్ట్లో ఏమంటున్నాడు, నో. నో అంటే గొడవ. టీవీకి స్పీకర్కి గొడవ అంటున్నాడు. మనం వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా అంటే అబ్బే లేదు. పోనీ వాళ్ళిద్దరూ గొడవ పడిపోతున్నారా అంటే అది కూడా లేదు. చూడండి, ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ అదర్ ఎలిమెంట్తో అయితే గొడవైనా పడుతుండాలి, లేదంటే ఫ్రెండ్షిప్ అనేది చేస్తుండాలి. వాటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి ఏ రిలేషన్ లేనట్టు కాదు. వాటి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉండే ఉంటుంది, అయితే గొడవ లేదంటే ఫ్రెండ్షిప్. ఆ రెండూ లేకుండా అయితే ఉండదు. అయితే వాడేమన్నాడు, వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఉంటుందంటే నేను లేదు అన్నాను. పిక్చర్ని చూసి ఇదిగోండి లేదు అన్నా. లాస్ట్లో వాళ్ళిద్దరికీ గొడవ అంటున్నాడు, అది కూడా లేదు అన్న. అది పాసిబుల్ కాదు కదా. ఆ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి, కానీ ఆ రెండూ లేదు అంటున్నాం. రెండూ లేదు అనేది కరెక్ట్ కాదు. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఎయిదర్ 1 or 3. ఆ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి, అది మనకి తెలియదు. ఎయిదర్ 1 or 3 అండ్ ఆప్షన్ 2 అంటే కంక్లూజన్ 2 కూడా మనకి ట్రూ కదా. సో అండ్ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా. ఎయిదర్ 1 or 3 అండ్ కంక్లూజన్ 2 ఫాలోస్. క్లియరా? ఇన్ కేస్ ఇది అర్థం కాకపోతే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దీని మీద నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. చాలామందికి అర్థం కాదు ఎయిదర్ ఆర్ కేసెస్. ఒకసారి మీకు అర్థం కాకపోతే లెట్ మీ నో. సో చూడండి, ఆల్ ఏ ఆర్ బి. ఏ మొత్తం బిలో. ఓన్లీ ఎఫ్ యూ బి ఆర్ సి. బిలో కొంచెం పార్ట్ మాత్రమే సిలో, ఈ కొంచెం పార్ట్ మాత్రమే సిలో. బి మొత్తం ఎప్పటికీ సిలో పెట్టకూడదు, బట్ సి మొత్తాన్ని తీసుకెళ్ళి ఏలో పెట్టేయచ్చు. సమ్ సి ఆర్ నాట్ డి అంటే సిలో ఉండే ఈ కొంచెం పార్ట్కి డి మొత్తానికి గొడవ జరుగుతుంది. ఓకే, కంక్లూజన్స్ చెక్ చేయండి. సమ్ బి ఆర్ సి మీకు పిక్చర్లో కనిపిస్తుందా? బిలో కొంచెం సిలో ఏదో ఒకలా రిలేట్ అయి ఉండాలి. బి అండ్ సి కనిపిస్తుంది కదా. ఈ షేడెడ్ రీజన్ చూడండి, బి అండ్ సి ఓవర్లాప్ చేసుకుంటున్నాయి. సో ఎస్, సమ్ బి ఆర్ సి ఈజ్ కరెక్ట్. నో అంటే గొడవ. చూడండి, డికి ఏకి గొడవ అవ్వడానికి పాసిబిలిటీ అంటున్నాడు. చూడండి, ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. వాళ్ళిద్దరి మధ్య చూడండి, వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ రిలేషన్ లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ. సార్ అర్థం కాలే. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ డి ఈజ్ ఏ ఈజ్ పాసిబిలిటీ అన్నాడు అనుకోండి, ఇది కూడా ట్రూ. లేదా ఆల్ డి ఈజ్ ఏ ఈజ్ పాసిబిలిటీ అన్నాడు అనుకోండి, ఇది కూడా ట్రూ. సార్ ఎలా సార్? మాకు అర్థం కాలేదు. చూడండి, ఏకి డికి డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదుగా. వాళ్ళిద్దరి మధ్య గొడవ అని పిక్చర్లో చూపించట్లేదు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని కూడా పిక్చర్లో చూపించట్లేదు. బట్ అలా చూపించట్లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ అయినా ఉండొచ్చు. అయితే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేదా గొడవ అయినా ఉండొచ్చు, లేదా మొత్తం ఏ మొత్తం డీలో లేకపోతే డి మొత్తం ఏలో ఉండొచ్చు. ఏదైనా పాసిబులే. వాడు ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళిద్దరికి గొడవ అవ్వడానికి పాసిబుల్ అంటున్నాడు. నో అంటే గొడవ. వాళ్ళిద్దరికి గొడవ ఉండడానికి పాసిబుల్ అంటున్నాడు. గొడవ జరగట్లా, బట్ గొడవ ఉండడానికి పాసిబుల్ అంటున్నాడు. నేనేమంటున్నా, వాళ్ళిద్దరికి డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి గొడవ అవ్వడానికి పాసిబుల్ ఉంది, ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా పాసిబుల్ ఉంది. వాడేమంటున్నాడు, గొడవ అవ్వడానికి పాసిబులా అంటున్నాడు. ఎస్, మీకు స్టేట్మెంట్లో ఇలా ఇచ్చినా ఎస్ఏ, ఇలా ఇచ్చినా ఎస్. క్లియరా? నెక్స్ట్
ఫస్ట్ వన్ ఏంటి, సమ్ బీఆర్సి, ఇది ట్రూ, ఇది ట్రూ. ఆల్ సి ఆర్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ. సి మొత్తాన్ని డీలో పెట్టడానికి పాసిబిలిటీ ఉందా? సో చూడండి, సిలో ఉండే ఈ కొంచెం పార్ట్ డి అనే పర్సన్ లోపలికి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఎందుకు? సిలో ఉండే ఈ కొంచెం పార్ట్ డితో గొడవ పడుతుంది కాబట్టి. అంటే సి మొత్తాన్ని తీసుకెళ్ళి డీలో పెట్టే ప్రాసెస్లో ఈ కొంచెం పార్ట్ ఏదైతే డితో గొడవ పడుతుందో అది ఎప్పటికీ మనం డీలో పెట్టలేం. కాబట్టి మొత్తం సి మొత్తాన్ని తీసుకెళ్ళి డీలో పెట్టడం ఇంపాసిబుల్, ఇది కుదరదు. ఒకవేళ సమ్ సి ఈజ్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు అనుకోండి, ఇది పాసిబుల్. సరే, ఎలాగా చూడండి, అంటే సిలో ఉండే కొంచెం పార్ట్ తీసుకెళ్ళి డీలో పెట్టడం పాసిబుల్ అన్నాడు. సిలో ఉండే ఈ కొంచెం పార్ట్ డీలోకి ఎప్పటికీ వెళ్దు, బట్ సిలో ఉండే ఈ మిగతా కొంచెం ఏదైతే ఉందో దాన్ని డీలో పెట్టడం పాసిబులేగా. ఇప్పుడు డీ లోపల ఎవరిని పెట్టలేమండి, ఎవరిని పెట్టలేం, సిలో ఉండే ఈ కొంచెం పార్ట్ని మాత్రమే పెట్టలేం, మిగతా ఎవరినన్నా డీలో పెట్టేయచ్చు, పాసిబిలిటీ ఉంది. అంటే సిలో ఉండే అదర్ హాఫ్ని పెట్టచ్చు, ఏని తీసుకెళ్ళి పెట్టేయచ్చు, బీని కూడా తీసుకెళ్ళి పెట్టేయచ్చు. సి మొత్తాన్ని అయితే పెట్టలేం, బట్ సిలో ఉండే కొంచెం పార్ట్ని అయితే తీసుకెళ్ళి పెట్టగలంగా, గొడవ లేదుగా. సిలో ఉండే అదర్ హాఫ్ ఏదైతే ఉందో దాంతో గొడవ లేదుగా. క్లియరా? సో ఇది ఏమవుతుంది అప్పుడు, ట్రూ. నెక్స్ట్, నో అంటే గొడవ ఎవరెవరికి మధ్యలో, ఏకి బీకి మధ్యలో. ఇది ఏ అండ్ ఇది బి, వాళ్ళిద్దరికి మధ్యలో ఏం జరుగుతుంది, గొడవ. ఓకే, సమ్ బి ఆర్ నాట్ సి అంటే బిలో ఉండే కొంచెం పార్ట్ సి, వీళ్ళిద్దరికి మధ్యలో ఏం జరుగుతుంది, నాట్ అంటే గొడవ. ఓకే, ఇది సి. ఓన్లీ ఎఫ్ యూ బిఆర్డి అంటే బిలో ఉండే కొంచెం పార్ట్ మాత్రమే, ఈ కొంచెం పార్ట్ మాత్రమే డీలో ఉండాలి, బట్ బిలో ఉండే మిగతా పార్ట్ ఎప్పటికి కూడా డీలో పెట్టకూడదు, బట్ డి మొత్తాన్ని తీసుకెళ్ళి బిలో పెట్టేయచ్చు, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు కంక్లూజన్స్లో నో అంటే గొడవ, మనకి ఏకి సికి గొడవ అవుతుంది అంటున్నాడు. ఏకి సికి మీకు గొడవ అవుతుందా? చూడండి, ఏ అండ్ సి ఈ రెండింటికి గొడవ అవుతుందా? మీకు పిక్చర్లో కనిపిస్తుందా? లేదు కదా, లేదు. సో నో. వాడు కన్ఫర్మ్గా చెప్పేస్తున్నాడు వాళ్ళిద్దరికీ గొడవ అని. వాళ్ళిద్దరికీ గొడవ ఎక్కడుంది? లేదు. సమ్ డి ఆర్ నాట్ బి అంటే ఏంటి, డీలో కొంచెం పార్ట్కి బి మొత్తానికి గొడవ అంటున్నాడు. అంతే కాదు. చూడండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, బిలో ఉండే కొంచెం పార్ట్కి డీకి గొడవ. చూడండి, బిలో ఉండే ఈ కొంచెం పార్ట్కి డి మొత్తానికి గొడవ జరుగుతుంది. అంతేకాని వాడేమంటున్నాడు ఇక్కడ, సమ్ డి డీలో ఉండే కొంచెం పార్ట్కి బి మొత్తానికి గొడవ అంటున్నాడు. బి మొత్తంతో గొడవ కాదుగా. చూడండి, బి మొత్తంతో డీలో ఉండే కొంచెం పార్ట్ ఎప్పుడు గొడవ పెట్టుకోవట్లేదుగా. డి మొత్తంతో బిలో ఉండే ఈ కొంచెం పార్ట్ ఏదైతే ఉందో అది డి మొత్తంతో గొడవ పెట్టుకుంటుంది, బట్ డీలో ఉండే కొంచెం పార్ట్ బి మొత్తంతో గొడవ పెట్టుకుంటుంది అంటున్నాడు. అలా లేదుగా, అలా లేదుగా. ఆల్ సి ఆర్ బోత్ బి అండ్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ. సి మొత్తాన్ని డీలోను బిలోను పెట్టేయడానికి పాసిబిలిటీ ఉందా? సో చూడండి, సి మొత్తాన్ని ఎక్కడ పెట్టకూడదు అది చూడండి. ఫస్ట్ సి మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టకూడదు, ఇగోండి ఈ రీజన్లో మాత్రమే పెట్టకూడదు. అంటే సి మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయచ్చు, సి మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూడా పెట్టేయచ్చు, సి మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూడా పెట్టేయచ్చు, మీ ఇష్టం. సి మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టకూడదు అంటే ఈ పర్టికులర్ రీజన్లోకి మాత్రమే పెట్టకూడదు, అంతే, ఖతం. క్లియరా? 1 సెకండ్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఏమంటున్నాడు, సి మొత్తాన్ని తీసుకెళ్ళి బోత్ బి అండ్ డిలో పెట్టడం పాసిబులా? ఎస్, పాసిబులే. బిలోను పెట్టేయచ్చు మొత్తం తీసుకెళ్ళి సిని, డిలోను పెట్టేయచ్చు మొత్తం సిని తీసుకెళ్ళి. సి ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఈ కొంచెం పార్ట్లోకి మాత్రమే వెళ్ళకూడదు. సో అక్కడ తప్పితే మిగతా ఎక్కడన్నా పెట్టేయచ్చు. క్లియరా? నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఆల్ ఏఆర్బి. సో ఏ మొత్తాన్ని తీసుకెళ్ళి బిలో పెట్టేసేయండి. ఓకే, సమ్ బి ఆర్ నాట్ సి అంటే బిలో ఉండే కొంచెం పార్ట్కి సికి గొడవ జరుగుతుంది. ఓన్లీ ఎఫ్ యూ సి ఆర్ డి
అంటే సిలో ఉండే కొంచెం పార్ట్, ఈ కొంచెం పార్ట్ మాత్రమే డీలో ఉండాలి. బట్ సిలో ఉండే మిగతా కొంచెం ఎప్పటికీ డీలోకి వెళ్ళకూడదు. బట్ డి మొత్తాన్ని తీసుకెళ్ళి సిలో పెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడండి. కంక్లూషన్స్లో ఆల్ ఏఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ. ఏ మొత్తాన్ని సిలో పెట్టడం పాసిబులా? చూడండి, ఏ అనే పర్సన్ ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ అనే పర్సన్ ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ అనే పర్సన్కి ఎవరితోనూ గొడవ లేదు కదా. ఏ అనే పర్సన్, సార్ ఇక్కడ గొడవ ఉంది కదా సార్. గొడవ ఎవరికి ఉంది? బిలో ఉండే కొంచెం పార్ట్కి సి మొత్తానికి గొడవ ఉంది. అర్థమైందా? బిలో ఉండే ఈ కొంచెం పార్ట్కి సి మొత్తానికి గొడవ, కానీ ఏకి సికి ఎటువంటి గొడవ లేదు కదా. కొంతమంది అంటారు, సార్ ఒకవేళ ఇలా ఉంటే, ఇలా ఉండి బి మొత్తానికి సి మొత్తానికి గొడవ. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది సార్? ఈ కంక్లూషన్ ఏమవుతుంది సార్? ఒక్కసారి చాలా కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు బి అనే పర్సన్ సి అనే పర్సన్తో గొడవ పడితే బి లోపల ఉండే ఏ మదర్ బేబీ కాన్సెప్ట్. ఇప్పుడు మదర్ ఒక పర్సన్తో గొడవ పడితే మదర్ లోపల ఉన్న బేబీ కూడా ఆ పర్సన్తో గొడవ పడుతున్నట్టే సార్. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది సార్? అప్పుడు ఈ కంక్లూషన్ ఏమవుతుంది? ఏ మొత్తాన్ని సిలో పెట్టొచ్చా అంటే, మరి బి సితో గొడవ పడుతుందంటే ఏ కూడా సితో గొడవ పడుతున్నట్టే. మరి ఏ సితో గొడవ పడుతుంది అంటే ఏని మొత్తాన్ని తీసుకెళ్ళి సి లోపల పెట్టలేను కదా, కుదరదు కదా. సో అది పాసిబుల్ కాదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఈ కొంచెం పార్ట్ మాత్రమే సితో గొడవ పడుతుంది. బట్ ఏకి సికి ఎటువంటి గొడవ లేదు కదా. ఏకి సికి ఎటువంటి గొడవ లేదు. సికి ఒకే ఒక పర్సన్తో గొడవ ఉంది, అది కూడా బిలో ఉండే ఈ కొంచెం పార్ట్తో మాత్రమే. ఇప్పుడు ఏ మొత్తాన్ని సిలో పెట్టేయచ్చు అంటే ఏకి సికి ఎటువంటి గొడవ లేదు కదా. ఎటువంటి గొడవ లేదు కాబట్టి పాసిబులే. నెక్స్ట్, నాట్ అంటే ఏంటి? గొడవ ఎవరెవరికంట? సమ్ పార్ట్ ఆఫ్ సికి డి మొత్తానికి. చూడండి, ఇది సమ్ పార్ట్ ఆఫ్ సి, ఇది డి మొత్తం. సమ్ పార్ట్ ఆఫ్ సి ఏదైతే ఉందో ఈ పార్ట్ ఆఫ్ సి అనేది డీతో గొడవ పడట్లేదు. బట్ ఈ మిగతా పార్ట్ ఆఫ్ సి ఏదైతే ఉందో సమ్ పార్ట్ ఆఫ్ సి, అది డి మొత్తంలోకి అసలు డి టచ్ కూడా కాకూడదు కదా. అంటే డి మొత్తంతో గొడవ పడుతున్నట్టేగా. ఇదిగోండి, మనం ఆల్రెడీ రిప్రజెంట్ చేసేసాక డయాగ్రామ్లోనే. అంటే అది ట్రూ. అంటే వాడు చెప్తున్నది ట్రూ. సమ్ పార్ట్ ఆఫ్ సి ఈజ్ నాట్ డి, ట్రూ. ఆల్ బి కెన్ బి సి. బి మొత్తాన్ని సిలో పెట్టొచ్చా? చూడండి, బి మొత్తాన్ని సిలో పెట్టే ప్రాసెస్లో నాకు బిలో ఉండే ఈ కొంచెం పార్ట్ని కూడా సిలో పెట్టాల్సి ఉంటుంది. బట్ ఆ కొంచెం పార్ట్కి సికి గొడవ. ఏదైతే ఈ కొంచెం పార్ట్ ఉందో బికి సంబంధించింది, దానికి అండ్ సి అనే పర్సన్కి గొడవ జరుగుతుంది. బి మొత్తాన్ని దీంట్లో పెట్టే ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఈ పార్ట్ను కూడా పెట్టాల్సి ఉంటుంది. బట్ ఈ పార్ట్లో ఉండే ఈ పార్ట్ ఏదైతే ఉందో అది సిలోకి ఎప్పటికీ పెట్టలేం. సో బి మొత్తాన్ని తీసుకెళ్ళి పెట్టడం అయితే ఇంపాసిబుల్. ఒకవేళ సమ్ బి కెన్ బి సి అన్నాడు అనుకోండి, అప్పుడు అది పాసిబుల్. సార్ ఎలా? బిలో ఈ కొంచెం పార్ట్ ఎప్పటికీ సిలోకి వెళ్ళదు. బట్ మిగతా పార్ట్ ఉంది కదా, ఈ మిగతా పార్ట్ ఎప్పుడైనా పెట్టేయచ్చు కదా. ఏదైతే గొడవ పడుతుందో ఈ గొడవ పడుతున్న రీజన్ ఉంది కదా, ఆ రీజన్ ఎప్పటికీ పెట్టలేము. బట్ మిగతా పార్ట్ ఏదో ఒక పార్ట్ తీసుకొని సిలో పెట్టేయచ్చు కదా, అప్పుడు అది పాసిబుల్. బట్ ఇక్కడేమవుతుంది? ఇది రాంగ్. క్లియరా? నెక్స్ట్, నో అంటే గొడవ ఎవరెవరికి గొడవ? ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్కి ఏముందండి? గొడవ. సమ్ ఏఆర్సి, ఏలో ఉండే కొంచెం పార్ట్ ఏంటి? సి. ఓకే, సమ్ సిఆర్బి. ఓహోహోహో, అంటే ఇలా వేసుకోండి, సి. ఓకేనా? ఇది మొత్తం సి. అంటే దాని ప్రకారం ఏంటి? సమ్ ఏఆర్సి, సమ్ సిఆర్బి. ఓకేనా? ఇప్పుడు కంక్లూషన్ చూడండి. ఆల్ సిఆర్బి మీకు పిక్చర్లో కనిపిస్తుందా? సి మొత్తం బిలో కనిపిస్తుందా? లేదుగా. సి మొత్తం కనిపించాలి. ఓకేనా? సి మొత్తం బిలో కనిపించాలి. లేదుగా. సమ్ బి కెన్ నెవర్ బి ఏ అంటే ఏంటి? నెవర్ అంటే ఏంటి? గొడవ. సింప్లీ నెవర్ అన్నా, నాట్ అన్నా, నో అన్నా గొడవ. వాడేమంటున్నాడు? సమ్ బి కెన్ నెవర్ బి ఏ అంటే బిలో ఉండే కొంచెం పార్ట్కి ఏతో ఎప్పుడు గొడవ అవుతుంది అంటున్నాడు. చూడండి, ఏకి బీకి మొత్తానికి గొడవ ఉంది. ఏకి బీకి మొత్తానికి గొడవ ఉంది అంటే బిలో ఉండే కొంచెం పార్ట్ని కూడా మనం తీసుకెళ్ళి ఏలో పెట్టలేం కదా. అంతే కదా. ఇప్పుడేమన్నాడు? సమ్ బి అంటే బిలో ఉండే కొంచెం పార్ట్ని ఏలో పెట్టొచ్చా? ఏలో పెట్టలేమని వాడు అంటున్నాడు.
చూడండి బి మొత్తం ఏ మొత్తం ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడుతున్నారు. అంటే ఏలో కొంచెం పార్ట్ అయినా మొత్తం అయినా, బిలో కొంచెం పార్ట్ అయినా కావచ్చు మొత్తం అయినా కావచ్చు, తీసుకెళ్ళి ఒక దాంట్లో ఒకదాన్ని పెట్టలేనుగా, గొడవ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాడు చెప్తుంది కరెక్టే, అలా పెట్టలేము అంటున్నాడు వాడు. కరెక్టే. నాట్ అంటే ఏంటి? గొడవ. ఎవరెవరి గొడవ? సమ్ సి అండ్ ఇక్కడ ఏ. అంటే సిలో ఉండే కొంచెం పార్ట్కి ఏకి మొత్తానికి గొడవ అంటున్నాడు. ఇప్పుడు సిలో ఉండే ఈ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అనేది బిలో ఉంది. బి అనే పర్సన్ ఏతో గొడవ పడుతున్నాడు. అంటే బి మొత్తం ఏతో గొడవ పడుతుందంటే బి లోపల ఆ సికి సంబంధించిన స్మాల్ పార్ట్ ఉంది కదా, అది కూడా ఏతో గొడవ పడుతున్నట్టేగా. సో వాడు థర్డ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడు? థర్డ్ కంక్లూషన్లో సమ్ సి ఆర్ నాట్ ఏ. సిలో కొంచెం పార్ట్ ఏతో గొడవ పడుతుందని. అఫ్ కోర్స్ సిలో ఉండే ఆ కొంచెం పార్ట్ ఏదైతే బిలో ఉందో అది ఏదో గొడవ పడుతున్నట్టేగా. సో ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ వన్ ఫాలోస్. నో. నెక్స్ట్ సమ్ ఏ ఆర్ నాట్ బి. ఇదంతా ఏ, అందులో ఉండే కొంచెం పార్ట్ దీనికి అండ్ బి దీనికి, వీళ్ళిద్దరికి గొడవ. ఓన్లీ ఎ ఫ్యూ బి ఆర్ సి. అంటే బిలో ఉండే కొంచెం పార్ట్ మాత్రమే సి. అంటే బిలో ఉండే అదర్ హాఫ్ ఎప్పటికీ సి లోపలికి వెళ్ళకూడదు, బట్ సి మొత్తం బిలో పెట్టేయచ్చు. ఓకే. ఆల్ సిఆర్డి అంటే సి మొత్తం ఇప్పుడు ఎందులో ఉందండి? డి లోపల ఉంది. ఆల్ సిఆర్డి. ఓకే, ఖతం, పిక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆల్ డి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇప్పుడు డి మొత్తాన్ని ఎక్కడ పెట్టకూడదో చెప్పండి. ఇది ఆల్రెడీ చేసినట్టున్నామే. ఓకే ఫైన్. చూడండి, ఇప్పుడు డి మొత్తాన్ని ఏలో పెట్టొచ్చా అంటున్నాడు. డికి ఏకి ఏమైనా గొడవ జరుగుతుందా? గొడవ లేదు. సో డి మొత్తాన్ని ఏలో పెట్టచ్చు. కాకపోతే ఒకటి చెక్ చేసుకోవాలి మీరు. సార్ ఏంటి సార్ చెక్ చేసుకోవాలి? సో డి మొత్తాన్ని ఏలో పెట్టే ప్రాసెస్లో లోపల సి కూడా ఉంది కదా. సో ఆ సి మొత్తానికి ఏకి ఏమైనా గొడవ ఉందా లేదో చెక్ చేయండి. సో సికి ఏ కూడా ఎటువంటి గొడవ లేదు. అలానే బిలో ఈ కొంచెం పార్ట్ ఉంది. బిలో ఈ కొంచెం పార్ట్కి ఏకి ఎటువంటి గొడవ ఉండకూడదు. అయితే బిలో ఈ కొంచెం పార్ట్కి గొడవ ఉంది. ఎవరితో ఉంది? ఏలో ఈ కొంచెం పార్ట్కి మాత్రమే గొడవ ఉంది, ఏ మొత్తంతో కాదుగా. అంటే డి మొత్తాన్ని ఏలో తీసుకెళ్ళి పెట్టాలంటే సిని పెట్టాలి, ఆ లోపల ఈ బికి సంబంధించిన ఈ పార్ట్ని కూడా పెట్టాలి. అయితే డికి ఏతో గొడవ లేదు, సికి కూడా ఏతో గొడవ లేదు. అయితే బికి సంబంధించిన ఈ పార్ట్ ఏదైతే ఉందో దాంతో గొడవ ఉంది. కానీ ఏ పార్ట్కి గొడవ ఉంది? ఏకి సంబంధించిన ఈ చిన్న పార్ట్కి మాత్రమే గొడవ. కాబట్టి ఈ పార్ట్ని, ఏదైతే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్, ఆ పార్ట్ని కూడా ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఏకి ఉన్న అదర్ హాఫ్ ఈ పార్ట్ ఉంది కదా అక్కడ పెట్టేయచ్చుగా. పాసిబిలిటీ అడుగుతున్నాడు, సో పెట్టేయచ్చు. ఓకేనా. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ సమ్ ఏఆర్సి. మీకు పిక్చర్లో కనిపిస్తుందా? ఆ రెండు దగ్గర దగ్గరగా ఉండాలి. ఐ మీన్ కలిసి కలిసి ఉండాలి. ఒక దాంట్లో ఒకటి ఉండొచ్చు, కలిసి కలిసి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, దగ్గర దగ్గరగా ఉండాలి. లేదుగా, ఏ ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది. సో నో. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ ఎఫ్ యూ ఏ ఈజ్ బి. ఇదంతా ఏ, అందులో ఈ కొంచెం పార్ట్ మాత్రమే బి. అంటే ఏలో ఉండే అదర్ హాఫ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ బీలోకి రాకూడదు, బట్ బి మొత్తాన్ని ఏలో పెట్టచ్చు. ఓకే. ఓన్లీ బి ఈజ్ సి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా వినండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఓన్లీ బి ఈజ్ సి అంటే దీని అర్థం ఏంటి? ఓన్లీ బికి మాత్రమే సిని తన లోపల దాచుకునే అవకాశం ఉంటుంది. అండ్ సి అనే పర్సన్ అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. అంటే దీన్ని ఎలా రాయాలంటే బి లోపల సి పెట్టుకోవాలి, అండ్ సి అనే పర్సన్ అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు కాబట్టి దాన్ని ఇలా రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా. చాలా కేర్ఫుల్. ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, ఒక్కసారి చాలా కేర్ఫుల్గా వినండి. ఓన్లీ బి ఈ సి అంటే ఓన్లీ బికి మాత్రమే సిని తన లోపల దాచుకునే అవకాశం ఉంటుంది. చూడండి, బి మాత్రమే సిని తన లోపల దాచుకుంది. అండ్ సి అనే పర్సన్ బిలో మాత్రమే ఉండాలి. అంటే మిగతా అందరితోనూ గొడవ పడుతూనే ఉండాలి. అంటే సి అనే పర్సన్ ఏతోనూ గొడవ పడుతూనే ఉండాలి, ఇంకెన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిటితోనూ గొడవ పడుతూనే ఉండాలి. అయితే చెప్పండి, ఇప్పుడు ఈ యారో ఇక్కడ ఉండొచ్చా? ఇప్పుడు ఈ యారోని ఎందుకు పెట్టాం చెప్పండి. సో
ఓన్లీ ఇఫ్ యూ ఏఆర్ బి అన్నాం కదా, సో ఈ పార్ట్ నేను బి అని పేరు పెట్టుకుంటాను. బట్ ఇప్పుడు బి లోపల సి ఉంది, సి బితో తప్పితే ఇంకెవరిలోనూ ఉండదు. అంటే ఈ సిని మనం చూడండి, లెక్క ప్రకారం ఈ పిక్చర్లో సి అనేది ఏకి కూడా లోపల ఉంది కదా, ఏ లోపల కూడా సి ఉన్నట్టేగా, బి లోపల సి ఉంది అండ్ బి వచ్చేసి ఏ లోపలే ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఏ లోపలికి సి వచ్చేసింది, బట్ అది పాసిబుల్ కాదు, అలా ఉండకూడదు. కాబట్టి ఈ యారో ఇక్కడ ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకు? బి మొత్తాన్ని ఏలో పెట్టడం ఇప్పుడు పాసిబుల్ కాదు. ఎందుకు? బి లోపల ఉండే సి అందరితోనూ గొడవ పడుతున్నాడు కాబట్టి, అందుకని సి చుట్టూ నేను రెడ్ మార్క్ వేసాను, అందరితోనూ గొడవ పడతాడు. ఓకే, సమ్ బి ఆర్ నాట్ డి అంటే బిలో ఉండే ఈ కొంచెం పార్ట్, ఏదో కొంచెం పార్ట్ డి మొత్తంతో గొడవ పడుతున్నాడు. క్లియరా? సమ్ ఏ ఆర్ నాట్ డి, సారీ సమ్ ఏ ఆర్ నాట్ బి. నాట్ అంటే ఏంటి? గొడవ. ఎవరెవరు గొడవ అంటున్నాడు? ఏలో ఉండే కొంచెం పార్ట్కి బి మొత్తానికి గొడవ అంటున్నాడు, అంతే కదా. చూడండి, ఏలో ఈ కొంచెం పార్ట్ ఉంది, అది ఇదంతా బి మొత్తం కలిపి ఇదంతా కలిపితే బి మొత్తంతో ఇక్కడ గొడవ జరుగుతుందిగా, జరుగుతుంది. సో ట్రూ. సమ్ డి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. డీలో ఉండే కొంచెం పార్ట్ని ఏలో పెట్టడం పాసిబులా? ఒక్కసారి డి ఎవరితో గొడవ పడుతుందో చెప్పండి. డి ఎవరితో గొడవ పడుతుంది? సిలో ఉండే ఈ కొంచెం పార్ట్తో. సిలో ఉండే ఈ కొంచెం, 1 సెకండ్ కలర్ మార్క్తో. డి ఎవరితో గొడవ పడుతుంది? సిలో ఉండే ఈ కొంచెం పార్ట్తో మాత్రమే గొడవ పడుతుంది. అంటే ఆ కొంచెం పార్ట్లోకి తప్ప మిగతా ఎక్కడన్నా పెట్టవచ్చు. అంటే డీలో కొంచెం పార్ట్ని తీసుకెళ్ళి ఏలో పెట్టొచ్చా? 100% పెట్టచ్చు. డీలో కొంచెం పార్ట్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టొచ్చా? పెట్టచ్చు. ఎక్కడన్నా పెట్టవచ్చు, మీ ఇష్టం. అంటే ఈ పార్ట్లో తప్ప. సో ఇది కూడా పాసిబుల్. నెక్స్ట్, ఆల్ సిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. సి మొత్తాన్ని ఏలో పెట్టేయచ్చా? చూడండి, సి అనే పర్సన్ అందరితోనూ గొడవ పడుతున్నాడు కదా, అంటే సి అనే పర్సన్ బితో తప్ప మిగతా అందరితోనూ గొడవ పడుతున్నాడు, అంటే సి ఏతో కూడా గొడవ పడుతున్నట్టే. సో అలా పెట్టడం కుదరదు. సికి ఏకి గొడవ జరుగుతుంది, కనిపించకపోవచ్చు క్రాస్ మార్క్స్, కానీ సి చుట్టూ నేను ఒక రెడ్ మార్క్ వేసాను. దాని అర్థం ఏంటి? సి అందరితోనూ గొడవ పడుతున్నట్టే. ఓకేనా? ఎగ్జామ్లో మీరు సిని షేడ్ చేసుకుంటారు పర్టికులర్లీ, మర్చిపోతారు లేకపోతే. నెక్స్ట్, ఓన్లీ ఇఫ్ యూ ఏ ఇస్ బి. ఏలో ఉండే ఈ కొంచెం పార్ట్ మాత్రమే బిలో ఉండాలి. ఏ మొత్తం బిలో పెట్టడం ఎప్పుడు పాసిబుల్ కాదు, బట్ బి మొత్తం ఏలో పెట్టేయచ్చు. అంటే ఏలో అదర్ హాఫ్ అనేది బితో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది, అది పైన అంటే ఈ యారో ద్వారా. అండ్ బి మొత్తాన్ని ఏలో పెట్టేయచ్చు అనేది ఈ యారో ద్వారా రిప్రజెంట్ చేసాం. ఓకే, నెక్స్ట్, ఓన్లీ ఇఫ్ యూ సి ఈజ్ బి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? అంటే సిలో ఉండే కొంచెం పార్ట్ మాత్రమే బిలో ఉండాలి, బట్ సిలో ఉండే అదర్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ అదర్ పార్ట్ ఉంది కదా, ఆ అదర్ పార్ట్ ఎప్పటికీ బిలో పెట్టలేం, బట్ బి మొత్తాన్ని తీసుకెళ్ళి సిలో పెట్టేయచ్చు, అది పాసిబుల్. అలా పెట్టేసాం. నెక్స్ట్, సమ్ సి ఆర్ నాట్ డి. సిలో ఉండే ఈ కొంచెం పార్ట్ డి, ఈ రెండు ఏం జరుగుతున్నాయి? గొడవ జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్, సమ్ ఏ ఈజ్ సి. పిక్చర్లో కనిపిస్తుందా? వాడేమంటున్నాడు? ఏకి సికి ఫ్రెండ్షిప్ ఉందంటున్నాడు. ఉందా? కనిపిస్తుందా పిక్చర్లో? సరేలేదు. లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, లాస్ట్ కంక్లూజన్. మళ్ళీ అదే పర్సన్ సికి ఏకి గొడవ అంటున్నాడు. అరే అక్కడ ఫ్రెండ్షిప్ అంటున్నాడు, ఇక్కడేమో గొడవ అంటున్నాడు. నేను ఫ్రెండ్షిప్ లేదు, పిక్చర్ని చూస్తే గొడవ కూడా లేదు. పిక్చర్ని చూస్తే పిక్చర్లో వాళ్ళిద్దరికి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఏ రిలేషన్ లేనట్టు కాదు. ఇంకా మనం రాయలేదేమో, బట్ ఏ రిలేషన్ లేనట్టు అయితే కాదు. ఇంకా దానికి డిస్క్రిప్షన్ ఇవ్వలేదేమో, మనకి ఇంకా తెలియదు. ఏదో ఒక రకంగా రిలేట్ అయ్యి ఉంటాయి, అది మనకి తెలీదు. సో నేను ఫ్రెండ్షిప్ కాదంటాను, గొడవ కాదంటాను అంటే కుదరదు. రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందండి? ఎయిదర్ 1 or 2. మీరు దీన్ని కాంప్లిమెంటరీ పేర్ అని రకరకాలుగా చదువుతారు, అది 1 or 3 రకరకాలుగా చదువుతారు, అవన్నీ వదిలేసేయండి. ఇది బెస్ట్ వే. ఓకేనా? నెక్స్ట్, ఆల్ సి ఆర్ బి ఈజ్ ఎ పాసిబిలిటీ. సి మొత్తాన్ని బిలో పెట్టడం పాసిబులా? మీకు ఇప్పుడే వద్దని చెప్పాను. ఇగోండి ఇక్కడ చూడండి, సిలో ఉండే అదర్ హాఫ్ అనేది ఎప్పటికీ బిలో పెట్టకూడదు. సిలో ఉండే ఈ పార్ట్ ఆల్రెడీ బిలో ఉంది, ఓకే, బట్ సిలో ఉండే అదర్ హాఫ్ ఏదైతే ఉందో అది బీతో కంప్లీట్గా గొడవ పడుతుంది కదా. సో సిలో ఉండి ఈ అదర్ హాఫ్ ఎప్పుడు బీతో గొడవ పడతా అంటే ఈ అదర్ హాఫ్ ఎప్పుడు బి లోపలికి వెళ్ళలేదు. సో సి మొత్తాన్ని తీసుకెళ్ళి బిలో పెట్టడం కుదరదు. సో అప్పుడు ఏమవుతుంది? ఎయిదర్ 1 or 3 ఫాలోస్, అంతే. ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ 1 or 3 ఫాలోస్, అంతే.
నెక్స్ట్ సమ్ కింగ్స్ ఆర్ క్వీన్. కింగ్స్, క్వీన్ అంతే. ఓన్లీ ఎ ఫ్యూ ఎంపరర్స్ ఆర్ కింగ్స్ అంటే ఎంపరర్స్లో కొంతమంది మాత్రమే కింగ్స్లో ఉండాలి. ఎంపరర్స్లో అదర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కింగ్స్లోకి వెళ్ళకూడదు. అంటే ఎంపరర్స్లో ఉండే ఈ మిగతా పార్ట్ కింగ్స్తో గొడవ పడాలి, కింగ్స్ మొత్తంతో. ఓకేనా? ఈ పార్ట్ మాత్రమే కే లోపల ఉండాలి, కింగ్స్ లోపల ఉండాలి. ఇదంతా ఎంపరర్. బట్ కే మొత్తాన్ని తీసుకెళ్ళి ఈలో పెట్టుకోవచ్చు, అంటే కింగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఎంపరర్స్లో పెట్టుకోవచ్చు. నో అంటే గొడవ. ఎవరెవరికి? క్వీన్కి, ప్రిన్సెస్ కంట. సో క్వీన్కి, ప్రిన్సెస్కి ఏం జరుగుతుందంట? గొడవ జరుగుతుంది. ఓకే. కంక్లూషన్స్. సమ్ క్వీన్ ఆర్ ఎంపరర్. మీకు కనిపిస్తుందా పిక్చర్లో? క్వీన్, ఎంపరర్. సమ్ అంటే ఏంటి? ఏదో ఒక రకంగా రిలేట్ అయ్యి ఉండాలి, అంతో ఒక దాంట్లో ఒకటి ఉండొచ్చు, ఏదో ఒక రకంగా టచ్ అయి ఉండాలి. అలా ఉందా మీకు? లేదు సార్. సమ్ ప్రిన్సెస్ ఆర్ కింగ్. ప్రిన్సెస్లో కొంచెం మంది కింగ్స్లో కనబడాలి. పిక్చర్లో కనిపిస్తుందా? లేదు. నో, అంతే. ఆల్ ఎంపరర్ బీయింగ్ క్వీన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎంపరర్స్ మొత్తాన్ని క్వీన్లో పెట్టొచ్చా? చూడండి, ఎంపరర్స్ మొత్తాన్ని ఎక్కడ పెట్టకూడదు? కింగ్స్లో పెట్టకూడదు. ఇక్కడ వద్దని చెప్పేశాం కాబట్టి. ఎంపరర్స్ని ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలి? క్వీన్తో. ఎంపరర్కి, క్వీన్కి ఏమైనా గొడవ ఉందా? గొడవ ఉంటేనే ఇది పాసిబుల్ కాదు. గొడవ లేదు కదా, సో అది పాసిబులే. ఆల్ కింగ్ బీయింగ్ ప్రిన్సెస్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కింగ్ మొత్తాన్ని ప్రిన్సెస్లో పెట్టడం పాసిబులా? సో చూడండి, ఒక్కసారి చాలా కేర్ఫుల్గా చూడండి. కింగ్ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రిన్సెస్లో పెట్టే దీంట్లో కింగ్కి, ప్రిన్సెస్కి ఏమైనా గొడవ ఉందా? లేదు. బట్ కింగ్ మొత్తాన్ని ప్రిన్సెస్లో తీసుకెళ్ళి పెట్టే ప్రాసెస్లో కింగ్స్కి సంబంధించిన ఈ పార్ట్ ఏదైతే క్యూలో ఉందో, క్యూ వచ్చేసి పీతో గొడవ పడుతుంది. పీ క్యూతో గొడవ పడుతుంది అంటే క్యూ లోపల ఉండే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే కింగ్స్కి సంబంధించింది ఉందో దాంతో కూడా గొడవ పడుతున్నట్టే. అంటే కింగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి పీలో పెట్టే ప్రాసెస్లో ఈ పార్ట్ని కూడా తీసుకెళ్ళి పీలో పెట్టాలి. బట్ ఆ షేడెడ్ రీజన్ ఏదైతే ఉందో అది పీతో గొడవ పడుతుంది. కాబట్టి ఈ పార్ట్ ఎప్పటికీ పీ లోపల పెట్టలేం. కాబట్టి కింగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి పీలో పెట్టడం కుదరదు. సో ఇది కుదరదు. ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్. మీకు పిక్చర్లో కనిపిస్తుందా? కింగ్స్ మొత్తం మీకు పిక్చర్లో కనిపిస్తుందా? క్వీన్లో కనిపిస్తుందా? కింగ్స్ మొత్తం మీకు క్వీన్ లోపల కనిపిస్తుందా? లేదుగా. సో నో, అంతే, ఖతం. ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ ఆప్షన్ సి ఫాలోస్. నెక్స్ట్. సమ్ కంట్రీస్ ఆర్ నాట్ కాంటినెంట్. అంటే కంట్రీస్లో కొంచెం పార్ట్కి నాట్ అంటున్నాడు కాబట్టి గొడవ. ఇది కాంటినెంట్, ఇది కంట్రీ. ఓకే. ఓన్లీ విలేజెస్ ఆర్ కాంటినెంట్. అంటే దీని అర్థం ఏంటి? ఓన్లీ విలేజెస్కి మాత్రమే కాంటినెంట్స్ని తన లోపల పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఇంకెవ్వరికీ ఉండదు. అంటే ఓన్లీ విలేజెస్కి మాత్రమే కాంటినెంట్స్ని తన లోపల పెట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైతే కాంటినెంట్స్ విలేజ్ లోపల ఉందో ఆ కాంటినెంట్స్ అందరితోనూ గొడవ పడుతూనే ఉండాలి. అంతేగా. నెక్స్ట్. ఓన్లీ ఎ ఫ్యూ కంట్రీస్ ఆర్ టౌన్స్. అంటే కంట్రీస్లో ఉండే కొన్ని మాత్రమే టౌన్స్. కంట్రీస్లో ఉండే మిగతా కొన్ని ఎప్పటికీ టౌన్స్ లోపల పెట్టలేం. బట్ టౌన్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి కంట్రీస్లో పెట్టేయచ్చు. ఓకేనా? ఓకే. టౌన్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి కంట్రీస్లో పెట్టేయచ్చు. ఇప్పుడు ఆల్ కంట్రీస్ బీయింగ్ విలేజెస్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కంట్రీస్ మొత్తాన్ని విలేజ్లో పెట్టేయచ్చా? పాసిబిలిటీ ఉందా? కంట్రీస్ మొత్తం ఎక్కడ పెట్టకూడదు? మొత్తం కంట్రీస్ని ఎక్కడ పెట్టకూడదు? కంట్రీస్లో ఈ కొంచెం పార్ట్ ఏదైతే ఉందో అది కాంటినెంట్స్ అందరితో గొడవ పడుతుంది కాబట్టి కంట్రీస్ మొత్తాన్ని తీసుకెళ్ళి కాంటినెంట్స్లో పెట్టలేం. అదేవిధంగా కాంటినెంట్స్ ఎలానో చుట్టూ ఉందంటే కాంటినెంట్స్ మొత్తం కంట్రీతో గొడవ పడుతున్నట్టే. ఆ కొంచెం పార్ట్తో మాత్రమే కాదు, మొత్తం కాంటినెంట్స్ అనేది మిగతా అందరితోనూ ఎక్సెప్ట్ విలేజెస్తో తప్ప అందరితోనూ గొడవ పడుతుంది అన్నమాట కాంటినెంట్స్లో అయితే పెట్టలేవు. సో కాంటినెంట్స్లోకి తప్ప, కంట్రీని కాంటినెంట్స్లోకి తప్ప, అండ్ ఇక్కడ ఈ టౌన్స్లోకి తప్ప ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు. వాడేం అడిగాడు? మొత్తం విలేజెస్లో పెట్టేయచ్చు. సో కంట్రీస్ మొత్తం విలేజెస్లో పెట్టేయచ్చు అంటే ఇక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ అంతే కదా. కంట్రీస్కి విలేజెస్కి గొడవ లేదు, కంట్రీస్కి కాంటినెంట్స్కి గొడవ, కంట్రీస్లో ఉండే కొంచెం పార్ట్కి టౌన్స్కి గొడవ. కంట్రీస్ మొత్తాన్ని విలేజెస్లో పెట్టేయచ్చు కదా. సో అది ట్రూ.
ఓకే, నెక్స్ట్ సమ్ టౌన్స్ ఆర్ విలేజెస్. మీకు పిక్చర్లో కనిపిస్తుందా? సమ్ టౌన్స్ ఆర్ విలేజెస్ పిక్చర్లో కనిపిస్తుందా? టౌన్స్ ఎక్కడ ఉంది, విలేజెస్ అక్కడెక్కడ ఉంది, పిక్చర్లో కనిపించట్లేదు. సో రాంగ్. ఆల్ కాంటినెంట్స్ ఆర్ టౌన్స్ మీకు పిక్చర్లో కనిపిస్తుందా? లేదుగా. కాంటినెంట్స్ ఎక్కడ ఉంది, టౌన్స్ ఎక్కడ ఉంది? సో నో. సో ఇది కూడా నో. ఆల్ కంట్రీస్ కెన్ నెవర్ బి టౌన్స్. కంట్రీస్ ఎప్పుడు టౌన్స్లో పెట్టలేము అంటున్నాడు. ఎప్పుడు పెట్టలేమో తెలుసా? వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతాయి. సో చూడండి, కంట్రీస్ మొత్తాన్ని ఎప్పటికీ టౌన్లో పెట్టలేము అంటున్నాడు. సో నిజమే కదా, నిజమే కదా. కంట్రీస్లో ఉండే ఈ కొంచెం పార్ట్ ఎప్పటికీ కూడా టౌన్స్లోకి వెళ్ళదు. ఇగో ఇక్కడ పెట్టేశాంగా. కంట్రీస్లో ఈ పార్ట్ ఆల్రెడీ టౌన్లో ఉంది, బట్ కంట్రీస్లో ఉండే ఈ మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఆ మిగతా పార్ట్ ఎప్పుడు కూడా టౌన్స్తో గొడవ పడుతూ ఉండాలి. మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. సో వాడు చెప్తుంది కరెక్టే, ఎప్పటికీ పెట్టలేం. సమ్ విలేజెస్ ఆర్ నాట్ కంట్రీస్ అంటే నాట్ అంటే గొడవ. ఎవరెవరికంట? సమ్ విలేజెస్కి, కంట్రీస్కి. పిక్చర్లో కనిపిస్తుందా? విలేజెస్లో కొంచెం పార్ట్కి, కంట్రీస్కి గొడవ. చూడండి, ఇది విలేజెస్. విలేజ్ లోపల ఉండే కాంటినెంట్స్ విలేజ్లో కొంచెం పార్టేగా. అంటే ఈ కాంటినెంట్స్ ఏదైతే ఉందో అది సమ్ పార్ట్ ఆఫ్ విలేజెస్ కదా, అంటే సమ్ విలేజెస్ కింద వస్తుంది కదా. అది కాంటినెంట్స్ అనేది సమ్ విలేజెసేగా, సమ్ పార్ట్ ఆఫ్ విలేజ్. అది అందరితోనూ గొడవ పడుతుంది. అయితే కంట్రీస్తో గొడవ పడుతుంది అంటున్నాడు. ఎస్, ఆఫ్ కోర్స్. కాంటినెంట్ అనేది అందరితోనూ గొడవ పడుతుంది. కంట్రీతోనూ గొడవ పడుతుంది, టీతోనూ గొడవ పడుతుంది, ఎక్సెప్ట్ వీతో తప్ప. అంటే ఇది కరెక్ట్గా సమ్ పార్ట్ ఆఫ్ వి, కంట్రీ కాదంటున్నాడు. సమ్ పార్ట్ ఆఫ్ వి కంట్రీ. కాంటినెంట్ ఏదైతే ఉందో అది కంట్రీతో గొడవ పడుతుంది, ఫుల్గానే గొడవ పడుతుంది. సార్ మరి ఈ కొంచెం పార్ట్తోనే కదా? కాదండి, ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ కాంటినెంట్స్ ఈజ్ విలేజెస్ అన్నాడు కదా. అంటే లోపల కాంటినెంట్స్ మొత్తం అందరితోనూ గొడవ పడాలి. స్పెషల్ కేస్ అంటే వీతో తప్ప మిగతా అందరితోనూ గొడవ పడాలి ఫుల్గా. ఓకేనా? సో వాడు చెప్తుంది ఏంటి? ట్రూ. నెక్స్ట్, ఆల్ లెటర్స్ ఆర్ సింబల్స్. లెటర్స్ మొత్తం ఎందులో ఉన్నాయి? సింబల్స్లో. సమ్ కాన్సనెంట్స్ ఆర్ వోవెల్స్. కాన్సనెంట్స్ కోసం కానీ వోవెల్స్ కోసం కానీ తెలియదు. ఓన్లీ ఎ ఫ్యూ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్. సో లెటర్స్ని కొంచెం పెద్దగా రాద్దాం. అంటే ఒక్క నిమిషం. లెటర్స్, ఓకేనా? ఇది సింబల్స్. ఓన్లీ ఎ ఫ్యూ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్ అంటే లెటర్స్లో ఈ కొంచెం మాత్రమే కాన్సనెంట్స్లో ఉండాలి. బట్ లెటర్స్లో ఉండే అదర్ కొంచెం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కాన్సనెంట్స్లో పెట్టకూడదు. బట్ కాన్సనెంట్స్ మొత్తాన్ని లెటర్లో పెట్టడం పాసిబులే. తర్వాత సమ్ కాన్స్టెంట్స్ ఆర్ వోవెల్స్. కాన్స్టెంట్స్లో కొన్ని ఏంటండి? వోవెల్స్. అంతే, పిక్చర్ ఖతం. ఇప్పుడు ఏం చేయాలి? చెక్ చేయాలి. సమ్ సింబల్స్ ఆర్ నాట్ కాన్సనెంట్స్. సో నాట్ అంటే ఏంటి? గొడవ. ఎవరెవరికి? సింబల్స్లో కొంచెంకి, కాన్సనెంట్స్కి గొడవ. సో చూడండి, సింబల్స్లో కొంచెం అంటే సింబల్స్లో ఎల్ అనేది కొంచెం. సో ఎల్లో ఈ పార్ట్ అనేది కాన్సనెంట్స్ మొత్తంతో ఇగోండి గొడవ పడుతుంది కదా. అంటే వాడు చెప్తుంది ట్రూవే. సార్ ఎందుకు సార్? ఎల్లో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది సింబల్స్లో సమ్ పార్ట్, అంతేగా? సింబల్స్ లోపల ఉన్నదేగా. సో ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఎల్ ఏదైతే సమ్ పార్ట్ ఆఫ్ ఎస్ అంటున్నాను, సింబల్స్లో సమ్ పార్ట్ అంటున్నాను, అది ఈ కాన్సనెంట్స్ మొత్తంతోనూ గొడవ పడుతుంది కదా. అంతే, వాడు చెప్తుంది ట్రూ. సమ్ వోవెల్స్ మీకు పిక్చర్లో కనిపిస్తే ట్రూ, లేకపోతే లేదు. సెకండ్ స్టేట్మెంట్. సమ్ వోవెల్స్ ఆర్ లెటర్స్. వోవెల్స్ ఎక్కడ ఉంది? లెటర్స్ ఎక్కడ ఉంది? కనెక్షన్ లేదుగా. సో ఆల్ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. లెటర్స్ మొత్తాన్ని కాన్సనెంట్స్లో పెట్టచ్చు. చూడండి, లెటర్స్ మొత్తాన్ని ఎక్కడ పెట్టకూడదు? లెటర్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టకూడదు? కాన్సనెంట్స్లో పెట్టలేం. బట్ లెటర్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు కదా. సో వీలో పెట్టవచ్చు అంటున్నాడు. వీలో పెట్టచ్చు హ్యాపీగా. సో హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. సింబల్స్ మొత్తం మీకు లెటర్స్లో కనిపిస్తుందా? పిక్చర్లో కనిపిస్తుందా? సింబల్స్ మొత్తం లెటర్స్ లోపల ఉండాలి. అంటే సింబల్స్ ఇలా ఉండి లెటర్స్ వల్ల బయట ఉండాలి. అలా లేదుగా పిక్చర్లో. పోనీ పాసిబిలిటీ అడుగుతున్నాడు, పాసిబిలిటీ కాదు, డైరెక్ట్గా వాడు చెప్పేస్తున్నాడు సింబల్స్ మొత్తం లెటర్స్ లోపల ఉన్నాయని. పిక్చర్ చూడండి, సింబల్స్ మొత్తం లెటర్స్లో ఉన్నాయా? లెటర్సే సింబల్స్ లోపల ఉన్నాయి. సో వాడు చెప్తుంది అబద్ధం. సమ్ సింబల్స్ ఆర్ వోవెల్స్. సమ్ సింబల్స్ ఆర్ వోవెల్స్. పిక్చర్లో కనిపిస్తుందా? సింబల్స్కి వోవెల్స్కి. సింబల్స్ ఇక్కడ ఉంది, వోవెల్స్ ఇక్కడ ఉంది. కాంటాక్ట్ లేదుగా, డైరెక్ట్ కాంటాక్ట్ లేదుగా. సో నో. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది?
ఓన్లీ 1 and 3. 1 and 3 follows. నెక్స్ట్, నో చెన్నై ఈజ్ బెంగళూరు. సో చెన్నై, ఇక్కడ బెంగళూరు, వాళ్ళిద్దరికి మధ్యలో ఏం జరగాలి? గొడవ. ఓన్లీ బెంగళూరు ఆర్ హైదరాబాద్ అంటే ఓన్లీ బెంగళూరుకి మాత్రమే హైదరాబాద్ని తన లోపల దాచుకునే అవకాశం ఉంటుంది. అండ్ లోపల ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో అందరితోనూ గొడవ పడుతూనే ఉంటుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అందరితోనూ గొడవ పడుతూనే ఉంటుంది. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. మళ్ళీ చెప్తున్నా, కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఓన్లీ ఇఫ్ యూ బెంగళూరు ఆర్ ఢిల్లీ అంటే బెంగళూరులో ఉండే ఈ కొంచెం పార్ట్ మాత్రమే ఢిల్లీలో పెట్టాలి. అండ్ బెంగళూరులో ఉండే మిగతా కొంచెం ఎప్పటికీ ఢిల్లీలోకి రాకూడదు. ఢిల్లీ మొత్తంలో అంటే బెంగళూరులో ఉండే అదర్ కొంచెం ఏదైతే ఉందో అది ఢిల్లీ మొత్తంతో గొడవ పడాలి. ఢిల్లీ మొత్తాన్ని మాత్రం బెంగళూరు లోపల పెట్టేయచ్చు. నెక్స్ట్, నో అంటే గొడవ. ఎవరెవరికి? ఢిల్లీకి, హైదరాబాద్కి. పిక్చర్లో కనిపిస్తుందా? చూడండి, హైదరాబాద్ చుట్టూ మనకి ఏముంది? రింగ్ ఉంది. అంటే హైదరాబాద్ అందరితోనూ గొడవ పడుతుంది ఎక్సెప్ట్ బెంగళూరుతో తప్ప. సో మనకు వాడు ఏమంటున్నాడు? ఢిల్లీకి, హైదరాబాద్కి గొడవ. ఎస్, గొడవ ఉంది, కనిపించకపోవచ్చు. బట్ హైదరాబాద్ చుట్టూ రెడ్ సర్కిల్ వేసానంటే హైదరాబాద్ అందరితోనూ గొడవ పడుతుందంటే ఎక్సెప్ట్ నెక్స్ట్, సమ్ ఢిల్లీ కెన్ బి చెన్నై. ఢిల్లీలో కొంచెం చెన్నైలో పెట్టొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. ఢిల్లీకి ఎవరితో గొడవ ఉందో చూడండి. ఢిల్లీకి చెన్నైకి ఏమైనా గొడవ ఉందా? లేదుగా. సో ఢిల్లీలో కొంచెం పార్ట్ని చెన్నైలో పెట్టొచ్చా అంటున్నాడు. ఆఫ్ కోర్స్ పెట్టొచ్చు. ఢిల్లీలో కొంచెం పార్ట్ అన్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఢిల్లీ కెన్ బి చెన్నై. ఇది ట్రూ అవుతుందా? అవ్వదు. సార్ ఎందుకు? ఢిల్లీ మొత్తాన్ని తీసుకెళ్ళి చెన్నైలో పెట్టే ప్రాసెస్లో ఢిల్లీకి సంబంధించిన ఈ పార్ట్ ఏదైతే బెంగళూరులో ఉందో, బెంగళూరుకి చెన్నైకి పడదు. బెంగళూరుకి చెన్నైకి పడదు కాబట్టి బెంగళూరులో ఉండే ఈ పార్ట్ ఏదైతే ఉందో చెన్నైతో గొడవ పడుతుంది. అంటే ఢిల్లీకి సంబంధించిన ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో చెన్నైతో గొడవ పడుతుంది కదా, దాన్ని తీసుకెళ్ళి పెట్టలేంగా చెన్నైలో. ఆల్ అయితే మాత్రం మనకి ఇక్కడ రాంగ్. కానీ వాడు సమ్ ఢిల్లీ అంటున్నాడు. అంటే ఈ పార్ట్ వదిలేసేయండి, ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ సంగతి పక్కన పెట్టేసేయండి. బట్ ఈ మిగతా పార్ట్ని పెట్టేయచ్చు కదా. వాడు కెన్ బి పెట్టేయొచ్చా అంటున్నాడు. మిగతా పార్ట్ అయినా సమ్ పార్ట్ పెట్టొచ్చా అంటున్నాడు. సో ఈ పార్ట్ని తీసుకెళ్ళి పెట్టొచ్చు కదా, ఈ పార్ట్ని తీసుకెళ్ళి పెట్టేయచ్చుగా. అర్థమైందా? సో దట్ ఈస్ పాసిబుల్. సమ్ ఢిల్లీ కెన్ నెవర్ బీ చెన్నై. ఢిల్లీలో కొంచెం పాటు ఎప్పటికీ చెన్నైలో పెట్టలేమంటున్నాడు. ఎందుకు పెట్టలేం? ఇప్పుడే కదా పెట్టొచ్చు అని చెప్పాం. వాడు మీ కిందన పెట్టలేమంటున్నాడు. ఎందుకు పెట్టలేం? గొడవ ఉంటే పెట్టలేం, గొడవ ఏం లేదుగా. బట్ 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 చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. ఆల్రెడీ ఇక్కడ గొడవ జరుగుతుంది కదా. సో చూడండి, సమ్ ఢిల్లీ అంటే ఈ పార్ట్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మనం చెన్నైలో పెట్టలేం కదా. సార్ ఎందుకు? చెన్నై బెంగళూరుతో గొడవ పడుతుంది. బెంగళూరులో ఈ పర్టికులర్ పార్ట్ ఏరో దగ్గర ఉంది కదా, ఈ పర్టికులర్ పార్ట్, ఆ పార్ట్ అనేది ఢిల్లీకి సంబంధించింది. అంటే బెంగళూరు లోపల ఆ పార్ట్ కూడా చెన్నైతో గొడవ పడుతున్నట్టే. వాడు అంటుంది అదే, సమ్ ఢిల్లీ ఏదైతే ఢిల్లీలో ఈ కొంచెం పార్ట్ ఉందో చూడండి, ఈ కొంచెం పార్ట్ ఉందో ఎప్పటికీ మనం చెన్నైలో పెట్టలేం. ఎందుకు? ఈ పార్ట్ అనేది చెన్నైతో గొడవ పడుతుంది కాబట్టి. సో ఇది కూడా కరెక్ట్. క్లియరా? నెక్స్ట్ అయిపోయింది, ఇది లాస్ట్. ఓన్లీ మౌస్ ఈజ్ డెస్క్టాప్ అంటే ఓన్లీ మౌస్లో మాత్రమే డెస్క్టాప్ పెట్టాలి. అండ్ డెస్క్టాప్ అందరితోనూ గొడవ పడుతుంది. ఓన్లీ ఇఫ్ యూ మౌస్ ఈజ్ సిపియు. మౌస్లో కొంచెం పార్ట్ మాత్రమే సిపియు. అంటే మౌస్ మొత్తాన్ని ఇప్పుడు మౌస్లో అదర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు సిపియూలోకి రాదు. బట్ సిపియూ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి మౌస్లో ఎక్కడెక్కడో పెట్టేయచ్చు. డీలో పెట్టలేం, బట్ మిగతా పార్ట్లో ఎక్కడైనా పెట్టేయచ్చు. నో సిపియూ ఈజ్ కెమెరా అంటే సిపియూకి కెమెరాకి ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. నో అంటే ఏంటి? గొడవ. ఎవరెవరికి గొడవ అంటున్నాడు? డెస్క్కి, కెమెరాకి. సో డెస్క్ అనేది అందరితోనూ గొడవ పడుతుంది. సో డెస్క్ కాదండి ఇక్కడ, ఇది డెస్క్టాప్. యాక్చువల్లీ ఇది కూడా డెస్క్టాప్. ఓకేనా? చూడండి, ఈ డెస్క్టాప్ అనేది అందరితోనూ గొడవ పడుతుంది మౌస్తో తప్ప. సో డెస్క్కి, సిపియూకి గొడవ అంటున్నాడు. సమ్ డెస్క్ అంటే డెస్క్టాప్లో కొంచెం అనుకోండి, అంతా అనుకోండి. డెస్క్టాప్ మొత్తం ఇప్పుడు సిపియూతో గొడవ పడుతున్నట్టేగా. అంటే డెస్క్టాప్లో కొంచెం కూడా గొడవ పడుతున్నట్టేగా. సో ఇది ట్రూ, వాడు చెప్తుంది కరెక్టే, గొడవ జరుగుతుంది. ఆల్ మౌస్ కెన్ బి కెమెరా.
మౌస్ మొత్తాన్ని కెమెరాలో పెట్టేయచ్చు. చూడండి, మౌస్ మొత్తాన్ని తీసుకెళ్ళి కెమెరాలో పెట్టే ప్రాసెస్లో మౌస్కి కెమెరాకి గొడవ లేదు. బట్ మౌస్ లోపల ఏదైతే డి ఉందో, డి అనే పర్సన్ అందరితోనూ గొడవ పడుతున్నట్టే, ఎంతో తప్ప. అంటే ఈ డి అనే పర్సన్ సితో కూడా గొడవ పడుతుంది. మరి మౌస్ మొత్తాన్ని తీసుకెళ్ళి సిలో పెట్టే ప్రాసెస్లో డీని కూడా తీసుకెళ్ళి పెట్టాలి, కానీ కుదరదు అది. ఎందుకంటే డి అందరితోనూ గొడవ పడుతుంది, సితో కూడా. సో మనకి ఇది కుదరదు. ఓకేనా? సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, బట్ ఇది రాంగ్. క్లియరా? ఇక్కడితో ఈ సెషన్ క్లియర్. మీరు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో ఇంకా అప్కమింగ్ ఇంకా సెషన్స్ కావాలి ప్రాక్టీస్ కోసం అంటే నాకు ఒకసారి చెప్పండి. ఐ విల్ బ్రింగ్ సమ్ మోర్. ఓకేనా? ఇక్కడితో ఈ సెషన్ ఏం చేద్దాం. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.